నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 10వ తరగతిలోని 12వ పాఠం సమానత సుస్థిర అభివృద్ధి ఈ యొక్క లెసన్ గురించి నేర్చుకుందాం. ప్రతి అంశం కూడా టెక్స్ట్ బుక్ నుండే మన వీడియోస్ అన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. టెక్స్ట్లో ఉన్న ప్రతి పాయింట్ని, అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా చేకూర్చి ఈ డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని పర్టికులర్గా టెక్స్ట్ బుక్స్ ద్వారానే ఈ యొక్క వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి సమాన పంపిణీకి ఉదాహరణగా పేర్కోవచ్చు. ఈ ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి సమాన పంపిణీకి ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. దీనిని ఆంధ్రప్రదేశ్లోని జహీరాబాద్, ఈ జహీరాబాద్ అనేది ప్రస్తుతం మెదక్లో ఉంది, ఈ ప్రాంత బృందాలు చేపట్టాయి. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను మన రాష్ట్రంలో ఏ బృందాలు చేపట్టాయి అంటే జహీరాబాద్ ప్రాంతంలో బృందాలు చేపట్టాయి. ప్రస్తుతం రాష్ట్ర విభజన కారణంగా ఈ యొక్క జహీరాబాద్ అనేది మెదక్, తెలంగాణకి చెందింది. తర్వాత దీని లక్ష్యం ఏంటంటే గ్రామాల్లో ఆహార భద్రత సాధించడం. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క లక్ష్యం ఏంటి అంటే గ్రామాలలో ఆహార భద్రత సాధించడం. ప్రాథమిక హక్కులలో జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీరు, గాలి పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు 1991లో తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు 1991లో తీర్పు ఏమనిచ్చింది అంటే ప్రాథమిక హక్కులలో జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీరు, గాలి పొందే హక్కు ఉంది అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. ఎప్పుడు? 1991లో. హానికర పురుగులు తినే జీవులు పక్షులు, సాలీళ్ళు, ఇవి మేలు చేసే పురుగులు. మానవులకి మేలు చేసే పురుగులు ఏంటి అంటే పక్షులు, సాలీళ్ళు. ఇవేం చేస్తాయంటే హాని కలిగించే పురుగుల్ని పక్షులు, సాలీళ్ళు తినివేసి మానవునికి మేలు చేస్తూ ఉంటాయి. తర్వాత పోషకాలను మొక్కలకు అందుబాటులో తెచ్చే సూక్ష్మజీవులేంటి? పోషకాలను ఈ మొక్కలకు అందుబాటులోకి తెచ్చే సూక్ష్మజీవులు, మొక్కలనికి సపోర్ట్గా నిలిచే సూక్ష్మజీవులు, వాటి పేరేంటి అంటే రైజోబియం, అజిటోబ్యాక్టర్. ఇవి రెండు కూడా మొక్కలకు పోషకాలు అందిస్తూ ఉంటాయి. ఈ రెండు సూక్ష్మజీవులు మొక్కలకు పోషకాలు అందించడానికి సహాయపడుతూ ఉంటాయి. తర్వాత ఈ ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి చూసినట్లయితే భారత్లో సాగు భూమిలో వర్షాధార భూమి ఎంత ఉంది అంటే 9.2 కోట్ల హెక్టార్లు ఉంది. మన దేశ సాగు భూమిలో వర్షాధార భూమి ఎంత అంటే 9.2 కోట్ల హెక్టార్లు. సాగునీటి క్రింద ఉన్న భూమి 5.1 కోట్ల హెక్టార్లు. సాగునీటి కింద ఉన్నదేమో 5.1 కోట్ల హెక్టార్లు. సాగు భూమిలో వర్షాధార భూమి అయితే 9.2 కోట్ల హెక్టార్లు. అంటే ఎక్కువగా వర్షాధార భూమే మన దేశంలో ఉంది, 9.2 కోట్ల హెక్టార్లు. సాగునీటి కింద ఉన్న భూమి అయితే 5.1 కోట్ల హెక్టార్లు. అంటే 2/3 వంతు భూమి వర్షాధారంగా ఉంది అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. 2/3 వంతు భూమి వర్షాధారంగా ఉందని తెలుస్తుంది. సాగునీటి వ్యవసాయానికి ఇది అనువైనది కాదు. ఈ వర్షాధార భూమి అనేది సాగునీటి వ్యవసాయం లేదు, అంత వర్షం మీదే ఆధారపడి ఉంది. 2/3 వంతు భూమి అనేది. దక్కన్పేట భూమిలో 16 రకాల పంటలు ఒకేసారి విత్తుతున్నారు. ఎక్కడ? దక్కన్పేట భూమిలో. తర్వాత హరిత విప్లవం, వరి, గోధుమ. ఈ హరిత విప్లవ కారణంగా వీటి యొక్క ప్రాధాన్యత పెరిగింది. హరిత విప్లవం వల్ల అంటే వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి ఈ విధానం వల్ల వరి, గోధుమ ప్రాధాన్యత పెరిగింది. తర్వాత డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఈ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి సంబంధించి ఈ సంస్థ సహాయం ద్వారా బీడు భూములను, ఉమ్మడి భూములను కలిపి సాగు చేయాలి అని చెప్పేసి జహీరాబాద్ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా బీడు భూములు, ఉమ్మడి భూములు ఈ రెండు భూములను కూడా కలిపి సాగు చేయాలి అని చెప్పేసి జహీరాబాద్ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. చిరుధాన్యాలు
సాగు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రజా ధాన్య బ్యాంక్ ఇది పీడిఎస్ మాదిరి పనిచేసేది. ఈ ప్రజా ధాన్య బ్యాంక్ అనేది పీడిఎస్ మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం, ఆ విధంగా పనిచేస్తూ ఉండేది ప్రజా ధాన్య బ్యాంకు. తర్వాత అభివృద్ధిలో భాగంగా ప్రగతితో పాటు దృష్టిలో పెట్టుకోవాల్సిన భావనలు. ప్రగతితో పాటు దృష్టిలో ఏ భావనలు పెట్టుకోవాలి అభివృద్ధిలో భాగంగా అంటే సమానత, న్యాయము. ఈ సమానత, న్యాయము ఈ అంశాలను అభివృద్ధిలో భాగంగా ప్రగతితో పాటు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రెండు భావాలు సమానత, న్యాయము కూడా. తర్వాత ప్రాంతం, తెగలు అంటే ఏ ప్రాంతంలో ఏ తెగల వారు నివసిస్తున్నారు. వీటి గురించి చూసినట్లయితే మన టెక్స్ట్ బుక్లు ఇచ్చిన పాయింట్స్ 2013కు ముందు ఇవి అంతరించిపోయే తెగలు. 2013కు ముందు అంతరించిపోయే తెగలు. వీరికి సంబంధించిన పుస్తకం ఏంటి అంటే బిఫోర్ ది పాస్ అవే అంతరించిపోయే తెగలకు సంబంధించిన బుక్ అది, బిఫోర్ ది పాస్ అవే. ఎవరు ఆ తెగలు ఏంటి అని మనం ఆలోచిస్తే కెన్యాలోని మసాయి. ఈ మసాయి తెగ అంతరించిపోతూ 2013 ముందు అంతరించిపోయే పరిస్థితిలో ఉంది. కజకిస్తాన్లో యోర్తా గిరిజనులు, టిబెట్లోని కియాంగ్ గిరిజనులు, దక్షిణ అమెరికాలో గౌచో తెగవారు. వీరందరూ కూడా 2013కు ముందు అంతరించిపోయే తెగలివి. తెగలకు ఉదాహరణ ఏంటి అంటే 2013కు ముందు అంతరించిపోయే తెగలకు ఉదాహరణ కెన్యాలోని మసాయి, కజకిస్తాన్లోని యోర్తా గిరిజనులు, టిబెట్లో కియాంగ్ గిరిజనులు, దక్షిణ అమెరికాలో గౌచు తెగవారు. వీరు అంతరించిపోయే పరిస్థితి ఉన్న తెగలు. తర్వాత సిక్కిం. ఇది రసాయనిక ఎరువులు, పురుగు మందులు నిషేధించిన రాష్ట్రం ఏది అంటే సిక్కిం. రసాయనిక ఎరువులను, పురుగు మందులను కూడా నిషేధించింది ఈ రాష్ట్రం. 2015లో సేంద్రీయ వ్యవసాయానికి మారాలి అని చెప్పి సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇలా సేంద్రీయ వ్యవసాయానికి మారాలి అని నిర్ణయించుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే సిక్కిం. ఎప్పుడు నిర్ణయించుకుంది? 2015లో నిర్ణయించుకుంది. సేంద్రీయ వ్యవసాయానికి మారాలి అని చెప్పి నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం 2015లో. ఇదే విధానాన్ని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తుంది. తర్వాత నర్మదా లోయ అభివృద్ధి పథకం. దీని గురించి చూస్తే ఈ నర్మదా లోయ అభివృద్ధి పథకం అనేది భారతదేశంలో అతిపెద్ద ఆనకట్ట. ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఈ నర్మదా లోయ అభివృద్ధి పథకం ఒకటి. ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఈ నర్మదా లోయ అభివృద్ధి పథకం అనేది ఒకటి. దీనిలో పెద్ద, చిన్న ప్రాజెక్టులు మొత్తం 3000 ఉన్నాయి. నర్మదా లోయ అభివృద్ధి పథకంలో పెద్ద ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు మొత్తం టోటల్ ఏంటంటే 3000 వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఆనకట్ట సర్దార్ సరోవర్ ఆనకట్ట 37,000 హెక్టార్లు ముంపుకు గురవుతుంది. ఈ యొక్క నర్మదా లోయ సంబంధించి 37,000 హెక్టార్లు ముంపుకి గురవుతుంది ఈ యొక్క ప్రాజెక్టు వల్ల. ఇక్కడ ఈ నర్మదా లోయ పరిధిలో సర్దార్ సరోవర్ ఆనకట్ట ఈ యొక్క పరిధిలో 37,000 హెక్టార్లు ముంపుకు గురవుతుంది. దీనివల్ల నిర్వాసితులు ఎంతమంది? 5 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. ఈ పెద్ద ఆనకట్ట సర్దార్ సరోవర్ ముంపుకు గురవడం వల్ల 5 లక్షల ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. అధికులు ఇందులో ఆదివాసీలు, దళితులు ఉన్నారు. ఎక్కువ మంది ఆదివాసీలు, దళితులు. భారత్లో అత్యంత సారవంతమైన నేలలు దీనివల్ల నాశనం అవుతున్నాయి. భారత్లోనే ఈ నర్మదా నది లోయ పరిసర ప్రాంతాల్లో అత్యంత సారవంతమైన నేలలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. తర్వాత నర్మదా బచావో. ఈ నర్మదా బచావో అంటే నర్మదాను కాపాడే ఉద్యమం పేరేంటి అంటే నర్మదా బచావో. భూమి, అడవులు, నదిపై హక్కుల కోసం ఈ యొక్క ఉద్యమం లేవదీయడం జరిగింది. భూమి, అడవులు, నదిపై హక్కుల కోసం ఈ నర్మదాను కాపాడే ఉద్యమం అదే నర్మదా బచావో. నర్మదా లోయలో ప్రజలు వ్యతిరేకత వల్ల ఈ ఉద్యమం ఏర్పడింది. నర్మదా లోయలో ప్రజల వ్యతిరేకత వల్ల అంటే భూమి మీద, అడవుల మీద, నది మీద హక్కుల కోసం ప్రజలు నర్మదా లోయలో ఉద్యమాన్ని లేవదీయడం వల్ల ప్రజల వ్యతిరేకత అనేది ఏర్పడింది. తర్వాత చిప్కో ఉద్యమం. ఈ చిప్కో ఉద్యమం పర్యావరణ ఉద్యమం. ఇది 1970లో పర్యావరణ ఉద్యమం. 1970లో చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్లోని గడ్వాల్ కొండలలో
ఉత్తరాఖండ్లోని గద్వాల్ కొండల్లో అడవుల సంరక్షణ కొరకు ఈ యొక్క ఉద్యమం అనేది మొదలైంది. అడవులను సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యమం మొదలుపెట్టారు. చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం. చిప్కో అంటే అర్థం ఏంటి అంటే హత్తుకోవడం. ప్రధానంగా పాల్గొన్నది గ్రామీణ మహిళలు. చిప్కో ఉద్యమంలో ఎక్కువ మంది ఎవరు పాల్గొన్నారు? ప్రధానంగా అంటే గ్రామీణ మహిళలు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.